వాయిస్ అయితే అసలు ఏది పడుతుందేమో తెలియదు. ఇందాక వీడియో రికార్డ్ చేసినాం, బట్ అంటే వాయిస్ రాలే. చూద్దాం ఇంకా ఏదైనా వాయిస్ వస్తుంది. దగ్గర పెట్టుకున్న ఫోన్ అంటే నేను చాలా చూసి అనమాట వినాయకుడు సెలక్షన్లో అయితే 2.5 to 3 feet యాంటిసిపేటెడ్ అనమాట నా సైజ్. చూద్దాం వినాయకుడు బొమ్మది. సో చూద్దాం ఇంకేమన్నా తక్కువలో కూడా చిన్న సైజ్ కూడా నాకు మంచి అనిపించి చేసుకుంటే అట్లేం లేదు. బట్ రేట్లు అయితే ఒక రేంజ్లో ఉన్నాయి. ఒక ఐడియా ఉంది రేట్లు ఎంత ఉంటాయి అనేది. బయట ఇంటి దగ్గర వేరే స్టాల్స్ చూస్తాను దూరపేట తక్కువ ఉంటుందని హోప్లో వచ్చిన. టైం తక్కువ ఉంది నాకు, బట్ లాస్ట్ టైం మంది తీసుకెళ్తే నేను దొరకలేదు. ఇప్పుడు 5 days ముందు వెళ్తున్నాను. ఏం నచ్చదో నాకేది క్లారిటీ లేదు. బట్ స్టిల్ వెళ్ళి చూద్దాం తర్వాత. సో ఆల్రెడీ ఏంటంటే ఇంటి దగ్గర ఆల్రెడీ బుక్ చేసినాం. బుక్ అంటే తీసుకెళ్ళమని చెప్పిన 2 విధానాలు అయితే ఇక్కడ సైజ్ చూసి ఏమన్నా మ్యాచ్ కాకపోతే ఇక అది మిక్స్ చేద్దాం. బట్ నాకు తెలిసి ఇక్కడ అవుతుందని అనుకుంటున్నా. ఈ వినాయకులు అయితే బాల వినాయకులు అన్నమాట. చూస్తున్నా 3005 చెప్తున్నారు. भाई फीट कितना है इसका? कितना फीट से? कितना फीट से? एक बार जरा निकाल के दिखाओ. एक फिनिशिंग देखना है. ये पीछे कर थोड़ा, मतलब हाँ थोड़ा भी एक, बस मेरे को फिनिशिंग देखना है. थोड़ा कवर थोड़ा ऊपर మంచిగానే ఉంది. బాలగణేష్ ఎప్పుడు తీసుకెళ్ళలే ఇంటికి. చూద్దాం ఈసారి. అయితే అది ఇంకా ఫస్ట్ ఓకే. इसको वो पीछे का वो फ्लूट आता क्या उसको? पीछे का वो आता फ्लूट कृष्णा का फ्लूट रहता ना, बांसुरी. हाँ हाँ बांसुरी आएगा, नहीं तो वो खरीदना बाहर से. एक बार थोड़ा नहीं ఇది నార్మల్ ఉంది. వెనక కృష్ణుడు టైప్ ఉంది మొత్తం. సో వినాయకుడు మంచిగా కింద డీర్ అది కూడా వచ్చిందనమాట. చాలా మంచిగా ఉంది. ఓకే కమ్ హోతా కుछ ఫిక్స్ అయ్యే. ఇదైతే మరీ పెద్దగా అయిపోతుంది అనుకుంటా. చూద్దాం. భయ్యా కిतना ఫీట్ का? సారీ మ్యాటర్ ఏంటంటే ఆ విగ్రహం బాగుంది యాక్చువల్లీ. బాలగణేశుడు ఎప్పుడు వెట్ల ఇంట్లో అయితే, కానీ సరే తీసుకుందాం అనుకున్నా, కానీ ఇంకా ఫస్ట్ షాపే. సో ఆబ్వియస్లీ తెలిసిందే మనకి ఎక్కడ ఆగదు. ఇంకా చూడాలి ఎదవాటం ఎక్కువ. కాబట్టి చూద్దాం లోపల. ఇంట్లో విగ్రహానికి కూడా ఇంత తిరగడం అవసరమా అని మీకు డౌట్స్ రావచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది. నాకు ఇట్లా ఇష్టం ఎప్పుడు దూల్పేట రావడం తిరగడం. తీసుకుంటానో లేదో సెకండరీ, బికాస్ ఇంటి దగ్గర కూడా విగ్రహాలు దొరుకుతాయి. ఇక్కడ నచ్చకపోతే అక్కడైనా తీసుకుంటాను. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ దూల్పేట రావడం అనేది నాకు అలవాటు అయిపోయింది. సో ఈ ఇయర్ ఇంకా అసలు టైం లేదు. టైం అసలు కుదరట్లేదు. వర్షాలు 2 days నుంచి ఫుల్. ఇప్పుడు కొంచెం ఓకే అయింది వర్షం, బట్ స్టిల్ నాట్ ఎట్ ద మార్క్. సో చూడాలి. కూడా వర్షంలోనే ఇంకా ఏవో చూస్తే మీరు ఇప్పుడు పడుతూనే ఉన్నాయి. ఇక నాకు టైం లేదు, నేను వచ్చేసాను. చూద్దాం. ఇక్కడెక్కడో వినాయకుడు భలే ఉన్నాడు. వినాయకుడు బాగున్నాడు, కానీ ఎంత చెప్తాడో రేట్ లేదు. భయ్యా కిतना में? कितना? अच्छा ओके 1000 అంట. భలే ఉంది. अच्छा ओके ये एक बार निकाल के दिखाओ ना. 6000లో ఇంత పెద్ద విగ్రహం వస్తే కిరాక 6000 అంట రేటు. ये बहुत वजन रहता ना, लेकिन नहीं हैवी वेट नहीं रहता, हल्का रहता. ये देखने में बहुत ही मतलब अच्छा. ఆ విగ్రహం 6000 అంటే అసలు నమ్మలేకపోయినా నేను. ఇంటి దగ్గర చిన్న కానీ అది దూల్పేట నెక్ అవట్లేదు. సాడే సోలాపూర్ మేక్. సో అది మనకి ప్లస్ పాయింట్ అనమాట. సోలాపూర్ మేక్ ఏంటంటే మొత్తం వీళ్ళు ట్రావెలింగ్ చార్జెస్, ఆ చార్జెస్ అన్నీ ఇచ్చి తీసుకుంటారు.
ఇంకా మన దూల్పేట మేకలు ఏముంటుంది అంటే డైరెక్ట్ ఇక్కడ చేస్తారు కాబట్టి 6,000కి అది మస్తు పెద్దగా ఉంది మంచిగా. అది మొయ్యగలుగుతానా లేదా అని కూడా భయం వేసింది అంతైతే. చూద్దాం, ఇంకా లోపలికైతే వెళ్తున్నాం. చూద్దాం, ఇంకా షాప్స్ ఏం తెరవలేదు, వర్షాలు ఉన్నాయి, చూడాలి మరి. విగ్రహం కూడా నచ్చింది. ఏ కిतना ఫీట్ रहता है सामने का? 1.5 ఫీట్ 1650 చెప్తున్నారు. మంచిగా ఉంది కలర్, అది కూడా ఫేస్లో కలర్ కూడా మస్తు ఉంది. ఇది నచ్చింది, అది 3,000 చెప్తుంది. 3,000 చెప్తుంది. वो कितना फीट है? ऊपर का 3 फीट 2 फीट का कितना बोले? 2150. అయినా హోల్సేల్ లేకపోతే మామూలుగా నచ్చితే ఏమన్నా తీసుకెళ్ళచ్చు. ఓకే ఓకే నా వెళ్తాం. ఇది మొత్తం హోల్సేల్ షాప్ అనమాట. అది మనకి హోల్సేల్ ప్రైస్ అని ఇస్తా అని చెప్పిండు. మనకి అయితే మామూలుగా లేవు అసలు. ఫినిష్ అంటే సోలాపూర్ ఫినిష్ అనుకుంటున్నాను. ఎక్కడ దొరుకుతున్నాడు నాకు తెలిసి ఇంకా దొరకడం ఇస్తాను కదా. మరి చూద్దాం, ఒకవేళ దొరికితే మాత్రం అడగాలి. ఇక్కడ మనం ఏం చేయలేం. అయితే వెళ్ళి చూద్దాం. कैसा है प्राइस? 4,500. लास्ट में अगर अच्छा लगा तो अपन बात कर लेते हैं. आप देखो भैया. సోలాపూర్ మీకైతే రేంజ్లో ఉన్నాయి రేట్లు. అంటే లైక్ ఇంటి దగ్గర కన్నా అయితే 100% చాలా తక్కువలో ఉన్నాయి, అది వేరే విషయం. బట్ చూడాలి మన లాస్ట్కి నాకు ఏం నచ్చినాయి కొన్ని చేత చేసుకున్నాం. లెట్స్ అది కూడా బాగుంది యాక్చువల్లీ. ఇంకా లోపలికైతే వెళ్తున్నాం. ఇంకా స్టార్టింగ్ షాప్తో చూసినాం, చూద్దాం. సోలాపూర్ మీకైతే ఇక్కడైతే ఇంటి దగ్గర కంటే అన్ని రేట్లు కూడా చాలా అయితే తక్కువ ఉన్నాయి. బట్ మిగతా అయితే ఇంకా చూస్తున్నా, నాకు నచ్చిన వినాయకుడు దొరుకుతాడా అని. ఇంటి దగ్గర ఒక మోడల్ ఉండే, బట్ అది అమ్మేసారు వాళ్ళు ఆల్రెడీ. అక్కడ నాకు దొరకలేదు, దానికోసం వెతుకుతున్నా యాక్చువల్లీ. ఇక్కడ దొరికితే బెటర్ లక్, లేదంటే ఇక ఏం చేయలేదు. ఈ విగ్రహం కలరేషన్ డిఫరెంట్గా సెట్ చూద్దాం ఎంత చెప్తారో. ఈ కలర్ ఎప్పుడు చూడలేదు నేను. कितने का आता वो? 1800 का दिया.
क्या हो गया? 18 फीट है भैया। एक बार जरा बाहर निकालो, पूरा देखना है, मतलब फिनिशिंग सब मेरे को होता नहीं, कोई बात नहीं। डिफरेंट डिफरेंट सिल्वर మొత్తం అంత సిల్వర్ ఐ డోంట్ థింక్ మంచిగా ఉంటుంది మొత్తం వెరైటీ. విగ్రహం అయితే భలే ఉంది. అలా కలర్ డిఫరెంట్ కాకపోతే ఫినిషింగ్ నాకు ఫ్లవర్స్ దగ్గర నచ్చలేదు. దానికి కూడా కలర్ వేస్తే బాగుండనిపించింది. బట్ ఐ డోంట్ థింక్ అడిగాను వేస్తారా అని, వాళ్ళు లేదు అని చెప్పారు. సో ఇక వాళ్ళు కలర్ వేయను అంటే నాకు అర్థమైపోయేది ఏంటంటే వాళ్ళు ఏం దాన్ని అల్ట్రేషన్ చేయరు, ఇంకా అని వదిలేస్తారు. సో లైక్ ఇంకా చూద్దాం. ఇక్కడ కలరేషన్ బాగుంది కదా ఫ్లవర్స్, ఇట్లా ఫ్లవర్స్ కొట్టుకుంటే బాగుండేది, తీసుకుని ఉంది. బట్ ఈ వినాయకుడు బాగుంది. అలా ఇది ఎంతనా? ये डबल साइज 2.8 का है. 2.8 का सोलापुर में क्या ना वो सेम फिक्स हो तो कुछ मतलब बाद में अगर फिक्स हुआ तो अपन बात कर लेंगे. कौन सा कितना फीट है ये? लूँगा 1.5 तक या 1.3 तक. इसका रेट भैया को मालूम है. अच्छा अच्छा ठीक है. ఇది బాగుంది వెరైటీగా, మనకి ఏనుగు చూడండి కేస్ కలర్లో ఉంది, మొత్తం బాడీ బాగుంది, చాలా బాగుంది. చూస్తే రేట్ తెలియదంట ఆయనకి. చూస్తే మొత్తం ఖాళీ, వర్షం వల్ల ఎవరు ఎక్కువ రాలేదు. జనరల్గా ఇంత ఖాళీ ఉండదు. బట్ ఇక్కడ ఆల్రెడీ విగ్రహాలు ఉన్నాయి లోపల కూడా. కానీ అంతా ధూళిపెట్టినాయి కాదు. ఇక్కడ పడితే అక్కడ మొత్తం విగ్రహాలు ఫుల్ రష్ ఉంటుంది. 5 days ఉంది అసలు, ఇక్కడ ఉండదు. నేను లాస్ట్ టైం తీసుకున్న షాప్ ఒకటి ఉంది, అంచల్ క్రియేషన్స్ అని. వాడు ఫుల్ రేటు డౌట్ లేదు, ఎందుకంటే కానీ వాడి దగ్గర రేటుకి తగ్గట్టు మరి ఫినిషింగ్ అది కూడా ఉంటుంది. సో మనం పేరు పెట్టకూడదు దానికి. చూద్దాం, ఇక మన ఇష్టం. అది సోమత ఉన్న వాళ్ళు తీసుకోవాలా, సోమత లేని వాళ్ళు ఇక వాళ్ళ ఎంతుందో అంత దానికి బడ్జెట్ తీసుకోవాలి. దాని దగ్గర నుంచి నేను ఎక్కువ చెప్పలేదు, ఇదే అనుకుంటాను.
ఇదన్నమాట లాస్ట్ టైం నేను తీసుకున్న షాప్. చూద్దాం ఈసారి మరి దీంట్లో ఎట్లున్నాయి. రేట్లు అయితే బాగానే ఉంటాయి, డిజైన్ కూడా మంచిగానే ఉంటుంది. भाई आप कॉल कर रहे थे मेरे को, लास्ट टाइम भी लेके गया था इधर से. ऐसा है प्राइस ये बार हाइक हुआ फिर से? वो बुक हो गया. మస్తు అంటే మస్తు హ్యాపీ. ఫైనలీ బుక్ అయితే అయిపోయింది మన వినాయకుడు. చూసుకుంటే అంచల్ క్రియేషన్స్లోనే బుక్ చేసిన. మళ్ళా మనోడు రేట్ ఎక్కువనే చెప్పిండు, కానీ బయట ఆ వినాయకుడు నేను ఏదైతే అనుకున్నానో ఆ వినాయకుడు ఇంటికాడ నాకు చెప్పిన రేటు దీనికి డబల్ ఉంది. అస్సలు తగ్గదు అయినా బుక్ అయిపోయింది అన్నాడు ఆయన. అది నేను అది కళాకారు పేరు తీయను, ఎక్కడ ఏంది అనేది. బట్ ఇక్కడ వచ్చి ఆ ప్రైస్ విన్న వెంటనే ఇంకా తగ్గించిండు. చెప్పాలంటే ఎక్కువ చెప్పిండు యాక్చువల్లీ కొంచెం, బట్ నేను ఇంకా తగ్గించుకొని మాట్లాడి లాస్ట్ టైం అది ఇది తీసుకున్నాం అది అంటే ఆయన గుర్తు పట్టిండు. చెప్పిన ఇట్లా మొత్తం హైదరాబాద్ తిరిగిన ఏడ దొరకలే, ఇక వచ్చిన నీ కాడికే నాకు దొరికింది అంటే ఇక తీసిండు. మొత్తానికైతే హ్యాపీ అంటే హ్యాపీ, మస్తు హ్యాపీ. ఇప్పటికైతే డబ్బులు అయితే జస్ట్ టోకెన్ అమౌంట్ ఇచ్చిన. ఇంకా టైం ఉంది, వెనస్డే అట్లా తీసుకొస్తా అని చెప్పిన. చూద్దాం మరి ఫిజిబిలిటీని బట్టి మనం ఎప్పుడు వస్తాం ఏంటి చూసుకొని ఇంటికి తీసుకొచ్చుకుందాం మంచిగా కొంచెం కనపడాలి. చలో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా బుకింగ్ అయిపోయింది కాబట్టి లెట్స్ గో. అండ్ ఈ బ్లాగ్ ఇక్కడికే ఎండ్ చేస్తాం. చిన్న వినాయకులు అయితే మనకి మొత్తం షోలాపూర్ మీకు ఒక్కటి క్లియర్ ఏంటంటే షోలాపూర్ మీకు కాస్ట్ ఎక్కువ, ధూల్పేట మీకు కాస్ట్ తక్కువ, సింపుల్. అంతకుమించి ఇంకేం లేదు. నవ్ యూ గైస్ డిసైడ్, మీరు ఏం కావాలో అది డిసైడ్ అయ్యి మీరు వచ్చేసేయండి ఇక్కడికి. కానీ నేను చెప్తున్నా మీ ఇంటి దగ్గర కన్నా ఇంకా హైదరాబాద్లో ఎక్కడికన్నా పెద్ద విగ్రహాల సంగతి నాకు తెలీదు, ఎందుకంటే ధూల్పేటలో చాలా ఓవర్ కాస్ట్ చెప్తున్నారు అది ఇది అని చాలా బ్లాగ్స్ చేశారు. నాకు తెలియదు, నేను కమెంట్ చేయను, ఎందుకంటే నేను పెద్ద విగ్రహాలు ఎప్పుడు కూడా నాకు అంత ఐడియా కూడా లేదు వాటి గురించి. ఎందుకంటే ఎప్పుడు మనం అంత పెద్ద విగ్రహాలు ఏడా పెట్టాలి అంటే ఉంటే ఈ కాలనీలో పెడుతున్నప్పుడు అందరం కలిసి అయితే వెళ్తుండే, కానీ ఇంత బార్గెనింగ్స్ అవి అయితే ఏం చేయలేదు. ఇంకొకటి ఏంటంటే ఏదైనా కూడా గైస్ ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే వాళ్ళు చెప్తారు రేటు, నీకు నచ్చితే తీసుకోలేదే లేదు, అంతేగాని షాప్ని కానీ ప్లేస్ని కానీ బద్నాం చేసుడు అంటే మంచిగా ఉండదు. నీకు సోమకుంటే తీసుకోను, లేదంటే వదిలేసే అంతే అనుకో. నీకు నేను కూడా ఆ ప్రైస్ ఫస్ట్ చెప్పిన షాప్ ప్రైస్ చెప్పుకుంటే తీసుకోకపోతుండే. నేను ధూల్పేట వచ్చిన పర్పస్ క్లియర్ అయింది నాకు, బికాస్ నాకు తక్కువ ప్రైస్ దొరికేసింది అండ్ నాకు కావాల్సింది దొరికింది. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ, మామూలు హ్యాపీ కాదు అంతే, అంతకుమించి ఏం లేదు చెప్పడానికి. సో ఫైనలీ నేను చెప్పేది ఒకటి ఏంటంటే ఎవరు కూడా బద్నాం చేయకూడదు అని అంతే. నా లాజిక్ అయితే అది, ఎవరి బాధ ఆడి ఎవడి పర్పస్ ఆడు, ఎవడి బిజినెస్ ఆడు అంతే. ఇప్పుడు బ్లాగ్స్ ఏవైతే చేస్తున్నారో ఇట్లా ఇది కాదని నాకు అనిపిస్తుంది. ఇక సరే వాళ్ళ ఇష్టం, మనమేం చేయలేదు. సరే పర్పస్ అయిపోయింది. ధూల్పేటకి అయితే వచ్చినాం ఈసారి. ఇక ప్రతి ఇయర్ అంటే పెద్ద వినాయకులు కూడా చూపించడానికి వస్తుండే ధూల్పేటకి, కానీ నాకు ఈ మధ్య యూట్యూబ్ ఓపెన్ చేస్తే అన్నీ అవే వీడియోస్, సో అన్నీ అవే వీడియోలు చూసి నాకు కొంచెం చిరాకు వచ్చింది నిజం చెప్పాలంటే. నేను కూడా పోయి మళ్ళీ అదే వీడియోస్ కోసం అదే గణేష్ సింగ్ కళాకారు, అదే సుందర్ కళాకారు, అదే మళ్ళీ మన
బాలాపూర్ గణేష్ చేసే కళాకారు ఇట్లా మళ్ళీ వీళ్ళ దగ్గరికి పోయి మళ్ళీ అవే వీడియోస్ తీసుకొని అదే చేసి నాకు ఎందుకు కరెక్ట్ అనిపించలే. అందుకని ఇక నేను ఆఫ్ చేసేసిన. అదైతే ఇక్కడ తీయలేదు. ఇప్పుడు తీయడానికి నాకు టైం ఉంది, ఆఫీస్ టైం అయితే అవుతుంది, బట్ టైం కూడా ఉంది కానీ బట్ నాకు ఎందుకు కరెక్ట్ అనిపించలే, సో వదిలేసిన. ఇప్పుడు దీంట్లో ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాయిస్ నాకు సరిగా రావట్లేదు, రికార్డ్ అవ్వట్లేదు. నాకు తెలియదు ఏమవుతుందో ఏమో, ఇది వాయిస్ రికార్డ్ అవుతలేదు నాకు వస్తుంది నా బతుకి ఐఫోన్లో. మైక్ ట్రై చేసిన లాస్ట్ టైం వర్కౌట్ కాలే, చూద్దాం ఈసారి. సరే ఇప్పటికైతే వ్లాగ్ క్లోజ్ చేస్తున్నా. చలో లెట్స్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్స్.